తమన్ అసోసియేషన్ గురించండి. కంటిన్యూయస్‌గా ఉంటుంది. భీమ్స్, తమన్. తమన్ గారి పార్ట్ ఏంటి ఇందులో? తమన్ గారి అసోసియేషన్ గురించి ఆయన అంటే 'మ్యాడ్ 1' కాలేజ్ ఫిల్మ్. ఆ చిన్న పిల్లలు 18, 19 ఇయర్ ఓల్డ్ కాలేజ్‌లో జాయిన్ అయిన ఇంజినీరింగ్ కాలేజ్ పిల్లలు, అమ్మాయిలు లవ్వు, కాలేజ్‌లో జరిగే హ్యూమరు, బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఇట్లాంటియన్నీ ఒక రకమైన ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతది. యూత్‌లో గాని, ఏ సెంటర్స్‌లో గాని. కానీ మ్యాథ్స్ స్క్వేర్‌కొచ్చేటప్పటికి ఏంటంటే 22, 23 ఏళ్ళు అయిపోయి పెద్ద బాగా చదవని మాలాంటి చిల్లర ఎదవలు ఉంటారు కదా! సార్ అట్లాంటి చిల్లర మీరు ఎదవలు మీరు చిల్లరేది మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. అయన్నీ పక్కన నేననేది బేసిక్ ఎందుకు పక్కన? ఇంజినీరింగ్ కాలేజ్ టైమ్‌లో చెప్తున్నా. ఇప్పుడు గురించి కాదు. ఇప్పుడు 40 ఏళ్ళు పెళ్ళై పిల్లలున్నోళ్ళ గురించి కాదు ఇది. 23 ఏళ్ళు, 22 ఏళ్లలో పెద్దగా ఇంజినీరింగ్ చదివి, పెద్ద బాగా చదవకుండా ఎంఎస్‌లు, యూఎస్‌లు ఇయన్నీ కాకుండా బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు కాకుండా బ్యాచ్. ఆ బ్యాచ్ ఒక ముగ్గురు, నలుగురు కలిసి గోవా ఎళ్తే చేసే అల్లరి చిల్లర పనులన్నీ మాస్‌గా ఉంటాయి కదా! క్లాస్‌గా అయితే డెఫినెట్‌గా ఉండవు కదా! కాబట్టి ఈ మాస్ మూవ్‌మెంట్స్ అన్నిటిని ఎలివేట్ చేయడానికి తమన్ గారుగా ఉంటే బెటర్ అనిపించింది నాకు. అందుకని తమన్ ఉంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ వేరే అలాంటి మూవ్‌మెంట్స్‌లో. ఈ సినిమా మోర్ అదే అందుకే 'మ్యాడ్ 1'తో కంపేర్ చేసుకోకండి. ఇది మోర్ ఆఫ్ ఎ మాస్ ఫిల్మ్, మోర్ కామెడీ ఫిల్మ్. మాస్ మూవ్‌మెంట్స్ ఎక్కువుంటాయి. 'నెల్సన్' అనౌన్స్‌మెంట్ ఎప్పుడుండొచ్చు సార్? ఇంకా హీరో ఫైనల్ అవ్వలే. హీరో ఫైనల్ అవ్వగానే చెప్తా. హీరో పేరే వినిపిస్తుంది కదా సార్ బయట. హీరో మీకు వినిపించొచ్చు. నేను నెల్సన్ గారు సినిమా చేయడం కన్ఫర్మ్ అయింది నెక్స్ట్ ఇయర్. హీరో ఎవరనేది కన్ఫర్మ్